హాయ్ హలో నమస్తే. నేను మీ డాక్టర్ రవిశంకర్ శ్రీరాముల. ఈరోజు చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే ప్రతి ఒక్కరిలో ప్రతి మానవుడిలో సహజంగా ఉండేటువంటి ఒక చెడ్డ లక్షణం అని చెప్పొచ్చు. అయితే ఇది చెడ్డ లక్షణం అనే కంటే కూడా అది సహజంగా ఉండేదే. మనం ఒక్కొక్కసారి గుర్తించలేకపోతూ ఉంటాం దాన్ని. అది మనకి ఎంత చెడును చేస్తుందో, మనలో ఎంత నెగటివిటీని డెవలప్ చేస్తుందో కూడా మనం దాన్ని గుర్తుపట్టలేకపోతుంటాం. చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత అరే ఇలా అయ్యిందే, ఇలా జరిగిందే అని చెప్పేసి మనం అప్పుడు బాధపడుతూ దానికి సంబంధించినటువంటి జరిగినటువంటి పరిణామాలన్నింటినీ ఆలోచిస్తూ కూడా కూర్చుంటూ అప్పుడు దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ని స్టార్ట్ చేస్తాం. అయితే దాన్ని ఎర్లీ స్టేజ్లోనే గుర్తుపట్టి అది మనకి డ్యామేజ్ చేయక ముందే దాని నుంచి మనం బయటపడదాం. అదేంటంటే ఎవరికైనా గుర్తొస్తుందా అండి? కంప్లైనింగ్. కంప్లైంట్స్ చేయడం. రైట్. మన యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి పరిణామాలకి, మన జీవితంలో జరుగుతున్నటువంటి ఎదురవుతున్నటువంటి సంఘటనలకి మనం ఏం చేస్తుంటామంటే వేరే వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తూ ఉంటాం. అబ్బా మా అమ్మ నాన్న ఇలా ఉండకపోతే బాగుండు, అలా చేయకపోతే బాగుండు, ఇలా చేయకపోతే బాగుండు, ఇది ఇలా జరగకపోతే బాగుండు, అది అలా జరగకపోతే బాగుండు అని ప్రతినిత్యము మన జీవితంలో ఎదురయ్యే సంఘటనలకి వేరే వాళ్ళని బాధ్యులను చేస్తూ, వేరే వాళ్ళపైన కంప్లైంట్ చేస్తూ మరి మనల్ని సెల్ఫ్ జస్టిఫికేషన్ చేసుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తుంటాం ఫ్రెండ్స్. కాబట్టి ఇటువంటి వాటిని పక్కకు పెట్టండి. కంప్లైంట్స్ చేయడం మానేయండి. సాధ్యమైనంత వరకు కరెక్ట్గా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. కంప్లైంట్ చేయడం మానేయండి. మీ జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి సంఘటనకి కూడా మీకు మాత్రమే సంబంధం ఉంది, వేరే ఎవరు కూడా చేయట్లేదు. కాబట్టి ఆ థింకింగ్ని మానేయండి. అలాగే ఆ కంప్లైనింగ్ అనేటువంటిది ఎలా ఉంటుంది, టైప్స్ ఆఫ్ కంప్లైనింగ్ ఎలా ఉంటాయి, మరి వీటిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, రైట్? చాలా ఒక రకమైనటువంటి మరి దీని నుంచి మనం ఎలా బయటపడాలి, దీనికి సంబంధించినటువంటి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా, దీనికి సంబంధించినటువంటి టైప్స్ ఆఫ్ కంప్లైంట్స్, అసలు కంప్లైంట్స్లో కూడా టైప్స్ ఉంటాయా, రైట్? కంప్లైనింగ్లో కూడా టైప్స్ ఉంటాయా అనేది, అలాగే దాని నుంచి ఎలా బయటపడవచ్చు, ముందుగానే దాన్ని ఎలా గుర్తించవచ్చు అనేది ఈరోజు సాయంత్రం పూర్తి వీడియో రాబోతుంది. అంతవరకు వెయిట్ చేయండి. ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తున్నవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇది మాత్రం చాలా చాలా యూజ్ఫుల్ వీడియో అండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ట్రై చేయండి. బై బాయ్. హాయ్ హలో నమస్తే. నేను మీ డాక్టర్ రవిశంకర్ శ్రీరాముల. మార్నింగ్ మనం ఒక టాపిక్ స్టార్ట్ చేసామండి. ఏంటది? కంప్లైనింగ్ అనేటువంటిది కామన్ ఫర్ ఆల్ అండి. అందరు వ్యక్తులలో కంప్లైనింగ్ 100% అందరి వ్యక్తుల్లో కంప్లైనింగ్ అనేటువంటిది ఉంటుంది. ఇది లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అద్భుతం అనే చెప్పాలి. ప్రపంచంలో ఉన్న జనాభాలో ప్రతి ఒక్కరి దగ్గర ఉండేటువంటిది. అయితే ఇది పెద్దగా అపాయం చేయదు అనేటువంటి ఫీలింగ్లో చాలామంది ఉంటారు. కానీ ఎప్పుడైతే ఇది మోతాదు మించుతుందో డెఫినెట్గా ఇది చేసేటువంటి చెడు లేదా హాని ఏదైతే ఉంటుందో చాలా చాలా భయంకరంగా ఉంటుందండి. మరి దీన్ని మొదటగానే మనం గుర్తుపట్టి కనుక దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్. ఇది పెద్దగా ఎటువంటి వేరే అవసరాలు అంటే ఎటువంటివి ఏం చేయకుండానే కూడా మనం చిన్న చిన్న టెక్నిక్స్ని ద్వారా మనం వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ కంట్రోల్ చేయలేకపోతే మాత్రం చాలా పెనుభూతంగా మారి మనల్ని చాలా ప్రమాదంలోకి నెట్టేటువంటి ఆస్కారం కూడా ఉంది ఫ్రెండ్స్. కాబట్టి తప్పనిసరిగా ఏం చేద్దాం? మనలో ఈ కంప్లైనింగ్ అనేటువంటి హ్యాబిట్ అనేది ఫామ్ అవుతుందా, బిల్డ్ అవుతుందా, మరి ఏ స్టేజ్లో ఉంది? అసలు టైప్స్ ఆఫ్ కంప్లైనింగ్ ఉంటుంది అంటున్నారు సార్, మరి ఎన్ని రకాల కంప్లైంట్స్ ఉన్నాయి ఒకసారి చెప్తారా అని అంటారా? సాధారణంగా ఒక 6 కంప్లైంట్స్ ఉంటాయండి. అంటే కంప్లైనింగ్ చేయడం అనేది 6 టైప్స్ ఉంటాయి. మరి అందులో మొదటిది ఏంటంటే క్రానిక్ కంప్లైనింగ్. ఇది చాలా 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 డేంజర్ అండి. క్రానిక్ కంప్లైన్ అంటే క్రానిక్ డిసీజ్ అనే చెప్పొచ్చు మనం ఇంకా అనమాట. ఏంటంటే వాళ్ళు ఎవ్రీథింగ్ ప్రతి దానికి కంప్లైనింగ్ చేస్తూనే ఉంటారు. నథింగ్ ఎవర్ గోస్ రైట్ ఫర్ మీ. నాకు ఏది మంచి జరగదబ్బా, ఎప్పుడు ఇంతే, ఏ వ్యక్తి అయినా ఇంతే, ఏ పరిస్థితి అయినా ఇంతే, ఏ సందర్భమైనా ఇంతే, నాకు చెడు మాత్రమే జరుగుతుంది అని ప్రతి దానికి కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. అలా చేస్తున్న వాళ్ళది ఏమవుతుంది? వాళ్ళ మైండ్ మొత్తం కూడా నెగిటివ్ థాట్స్తో నిండిపోతుంది. పాజిటివ్ ఏదైనా జరుగుతున్నా కూడా దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఇంకా వాళ్ళ మైండ్ మొత్తం కూడా నెగిటివ్తోని నిండిపోతుంది. అంటే ఇదేంటి? క్రానిక్ అయిపోయింది. అంటే ఇంకా వాళ్ళు
ప్రతి దాంట్లో వాళ్ళు నెగిటివిటీనే చూస్తుంటారు. ప్రతి దాంట్లో కూడా ఆ రెండో కోణంలో అంటే బ్యాడ్ యాంగిల్లోనే వాళ్ళు చూస్తూ ఉంటారు. మరి ఇది మీలో ఉందా ఒకసారి చెక్ చేసి. ఇక రెండవది వెంటింగ్ కంప్లైనింగ్. వెంటింగ్ అంటే ఏంటంటే ఎక్స్ప్రెసింగ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. ఓకే, కొంతమందికి ఏంటంటే కోపం వచ్చినప్పుడు లేదా ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు అనుకోండి జరిగినప్పుడు ఏం చేస్తూ ఉంటారో వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని రిలీజ్ చేయడానికి ఎమోషనల్ ఆ ప్రెషర్ని తట్టుకోవడానికి ఏం చేస్తుంటారో వెంటింగ్ కంప్లైనింగ్ చేస్తూ ఉంటారు. ఇది నా వల్ల కాదు, నీ వల్లనే జరిగింది, నువ్వు అట్లా ఉండకపోతే ఇట్లా ఉండేది కాదు, లేదా నువ్వు అలా చేయకపోతే ఇలా జరిగేది కాదు, నువ్వు అలా మాట్లాడి ఉండకపోతే ఇలా ఈ సందర్భం అసలు ఈ కష్టం వచ్చేదే కాదు అని చెప్పి ఎదుటి వాళ్ళ మీద నెట్టేస్తూ ఉంటారు. అయితే తప్పు వీళ్ళలో ఉందా వాళ్ళలో ఉందా అని మాట్లాడే ముందు వీళ్ళు ఏం చేస్తారంటే ఇక మొత్తానికి అవతల వాడి మీద నెట్టేస్తూ ఉంటారు. అలా నెట్టేస్తూ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని తీర్చుకుంటారు. అమ్మయ్య అయిపోయిందిరా బాబు అంటే సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి హెల్దీ అని చెప్పొచ్చు అండి. మనం ఇట్ కెన్ బి హెల్దీ అని చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అనేది పోతుంది. ఎవడి మీదనో ఒకనైతే నెట్టేశాను, అమ్మయ్య రిలాక్స్ అని చెప్పి అంటూ ఉంటారు. అయితే సమ్ టైమ్స్ ఇది అంటే డోస్ మించినంత వరకు అయితే మాత్రం ఇది మనం కొంచెం హెల్దీగానే చెప్పొచ్చు. ఇది సెకండ్ వన్, వెంటింగ్. ఇక థర్డ్ వన్ చూస్తే కన్స్ట్రక్టివ్ కంప్లైనింగ్. కన్స్ట్రక్టివ్ కంప్లైనింగ్ ఎంత బాగుందండి వర్డ్. ఓకే, చాలా చాలా పాజిటివ్ వర్డ్ ఇది, కన్స్ట్రక్టివ్ కంప్లైనింగ్. ఓకే, కంప్లైనింగ్ చేయడానికి బదులుగా ఆ ప్రాబ్లం ఎలా వచ్చింది, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, మరి దాన్ని ప్రజెంట్ మనము ఎలాంటి సొల్యూషన్స్ ఆలోచించాలి, లేదా ఎలాంటి ప్లాన్స్ కానీ ఎలాంటి అప్రోచెస్ని కానీ మనం ఆలోచిస్తూ దాన్ని చేంజ్ చేయొచ్చు అనేటువంటి విషయాల్ని ఆలోచిస్తూ చేసేటువంటి కంప్లైనింగ్. ఒక విధమైనటువంటి డిస్కషన్, ఒక విధమైనటువంటి సర్చింగ్ ఫర్ ద సొల్యూషన్స్ ఆఫ్ సర్టన్ ప్రాబ్లమ్స్. దీన్ని మనం ఏం చెప్పొచ్చు, కన్స్ట్రక్టివ్ కంప్లైనింగ్ అనొచ్చు. అంటే దీంట్లో ఏముంటుందండి, కంప్లైనింగ్ అనేది ఎక్కువ రోల్ ఉండదు. కంప్లైనింగ్ అనేది అంటే దీంట్లో ఏంటంటే ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, దీన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు, సాల్వ్ చేయడానికి ఏ మార్గాలు ఉన్నాయి అని చెప్పే క్రమంలో కంప్లైనింగ్ చేయడము, ఆ సమస్యను ప్రస్తావించడం, ఆ సమస్య యొక్క తీవ్రతను ప్రస్తావించడం, ఆ ప్రస్తావిస్తున్నటువంటి క్రమంలోనే దాన్ని ఎలా తీర్చొచ్చో లేదా ఎలా తొలగించవచ్చో లేదా ఎలా రూపుమాపచ్చో అనేటువంటి సొల్యూషన్స్ని కూడా డిస్కషన్ చేస్తూ ఉంటుందే అది కన్స్ట్రక్టివ్ కంప్లైనింగ్. సో ఇది కదండి మనకు కావాల్సింది, కన్స్ట్రక్టివ్ కంప్లైనింగ్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటిది. ఇక ఫోర్త్ వన్ అనుకుంటాను, ఎంటైటిల్మెంట్ కంప్లైనింగ్. ఎంటైటిల్మెంట్ కంప్లైనింగ్ అంటే ఏంటి అంటే వెన్ థింగ్స్ డిడ్ంట్ మీట్ అవర్ పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ డిజైర్స్, రైట్. ప్రతి ఒక్కరమండి ఏదైనా పనికి బయలుదేరినప్పుడు లేదంటే ఒకటి అనుకున్నప్పుడు అనుకున్నది అనుకున్నట్లుగా జరగనట్లయితే ఏమవుతుందండి, మనం ఒకటి అనుకుని వెళ్ళాము, అక్కడ వేరే జరిగింది. ఓకేనా, ఒక వస్తువుకి ఒక ధర అనుకుని వెళ్ళాం, వేరే ధర ఉంది. లేదా ఒక వ్యక్తితో మనం మాట్లాడడానికి వెళ్ళాం, ఒక అగ్రిమెంట్ చేయడానికి వెళ్ళాం, అగ్రిమెంట్ ఫెయిల్ అయింది, రైట్. ఇలాంటి సందర్భంలో అంటే మనం అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అయినప్పుడు ఏమవుతుంది, మనం ఆ ఎదుటి వ్యక్తి మీద కంప్లైంట్ చేస్తూ ఉంటాం. వాడే అసలు ఇలా చేశాడేంటి, అతను అలా చేశాడేంటి అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటామన్నమాట. సో దీన్ని మనం ఏమనొచ్చు, ఎంటైటిల్మెంట్ కంప్లైంట్. అంటే ఇది ఏంటంటే మనకున్నటువంటి డిజైర్స్ని, మనం అనుకున్నటువంటి పర్సనల్ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో అది జరగనప్పుడు మనలో వచ్చేటువంటి ఒక కండిషన్, ఒక సిచ్యువేషనే ఎంటైటిల్మెంట్ కంప్లైనింగ్. ఇక తర్వాత ఫిఫ్త్ వన్ ప్యాసివ్ కంప్లైనింగ్. ప్యాసివ్ కంప్లైనింగ్ అంటే ఏంటి, దీంట్లో బాగానే ఉంది, యాక్టివ్ కంప్లైనింగ్, ప్యాసివ్ కంప్లైనింగ్ ఏంటంటే మన యొక్క డిస్సాటిస్ఫాక్షన్ని మనము హింట్ చేయడం, డిస్సాటిస్ఫాక్షన్ని దూరం చేయడం కోసము కంప్లైనింగ్ చేస్తూ ఉంటాము. ఓకే, ఏదో జరిగింది, బాధపడిపోతున్నాము, ఆ బాధపడిపోతున్న క్రమంలో దాన్ని ఎవరికో ఒకరికి ఆపాదించేసి లేకపోతే ఏదో ఒకటి చేసేసి మన డిస్సాటిస్ఫాక్షన్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తామే, అది ప్యాసివ్ కంప్లైనింగ్. ఇది కూడా పెద్దగా మనకి హాని కలిగించేటువంటిది ఏమీ కాదు అని చెప్పొచ్చు. ఇక లాస్ట్ది, చివరిది, 6వది కామెడిక్ కంప్లైనింగ్ అండి. ఇది ఎక్కడ చూస్తుంటాం, జనరల్గా ఫ్రెండ్స్ మధ్య, పీర్ గ్రూప్స్ మధ్య లేదా సహోద్యోగుల మధ్య మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కంప్లైనింగ్ అనేది ఎలా ఉంటుందంటే విత్ హ్యూమర్ ఉంటుంది, రైట్.
ఓకే, హ్యూమర్తో వాళ్ళని అంటే హ్యూమర్తో కంప్లైంట్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు, నవ్వుతూ మాట్లాడుతుంటారు, నవ్వుతూ కొంచెం వ్యంగ్యంగా అవతలి వ్యక్తితో మాట్లాడేటువంటి విధానాన్ని మనం కామెడీకి కంప్లైనింగ్ అంటారు. ఇది దాదాపు మనకి 99% పెద్దగా హాని చేసేటువంటిది ఏమీ కాదండి. ఎందుకంటే ఆల్రెడీ ఆ వ్యక్తుల మధ్య ర్యాపో ఉంటుంది కాబట్టి. ఒకవేళ ఒక్కొక్కసారి ఎప్పుడో థౌజండ్స్లో వన్ టైం ఏదైనా ర్యాపో బాగా లేనప్పుడు లేదా అవతల వాడు మూడ్ బాగా లేనప్పుడు మీరు కామెడీ చేయడానికి ప్రయత్నిస్తే అది మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం ఆలోచించుకోవాలి. కామెడీ కంప్లైనింగ్ అనేటువంటిది మనకి అవసరమైనటువంటి పాజిటివ్ కంప్లైనింగ్ లాగానే మనం చెప్పుకోవచ్చు. సో టిప్స్ టు ఓవర్కమ్ కంప్లైనింగ్. మరి కంప్లైనింగ్ అనేది ఉంది సార్ ఆటోమేటిక్ అంటున్నారు, 100కి 100% ప్రతి ఒక్కరిలో ఉంటుంది అని అంటున్నారు. కాకపోతే కొందరు వ్యక్తులలో ఒక స్టేజ్లో ఉంటే ఇంకొంతమంది వ్యక్తుల్లో మోతాదుకు మించి ఉంటుంది. ఆ మోతాదుకు మించి ఉన్నప్పుడే మనకి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మనకి సమస్యలు ఎదురవ్వని వ్యక్తి ఉండడండి, కానీ సమస్యలు పెద్దవవుతూ ఉంటాయి. మనం వాటిని సాల్వ్ చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎంత ప్రయత్నించినా కూడా ఇబ్బందులు ఇంకా పెరిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో ఈ కంప్లైనింగ్ అనే దాన్ని మనం కంట్రోల్ చేసుకోలేమా సార్? చాలా ఈజీ అండి, చాలా ఈజీ. టిప్స్ కూడా ఉన్నాయి వీటికి. చాలా సింపుల్ టిప్స్ మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా వీటిని మనం అంటే కంప్లైనింగ్ అనే దాని నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు. సో అవేంటంటే మన మైండ్ సెట్ని మార్చుకోవడం ద్వారా. ఫస్ట్ వన్ ఏంటంటే కంప్లైనింగ్ ఎలా వస్తుందండి? ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారా ఏమీ ఉండదండి, సైకలాజికల్ యాక్టివిటీస్ ద్వారానే. అంటే మనం అనుకున్నటువంటి విషయం ఒకటి, అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఒకటి అయినట్టు డెఫినెట్గా మనకి కంప్లైనింగ్ వస్తూనే ఉంటుంది. కాబట్టి వీటిని మనం ఓవర్కమ్ అవ్వడానికి ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ డైలీ. అట్లీస్ట్ డైలీ 3 మెంబర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ బెడ్ టైంకి వెళ్ళేప్పుడు ఒకరు ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఒకరు సహోద్యోగి కావచ్చు, ఒకరు సొసైటీలో కావచ్చు, నవ్వుతూ వాళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్పండి. ఎంత అసలు మీరు ఇంట్లో ఒకరికి చెప్పి వెళ్ళండి. మీ మెసేజ్ కావచ్చు, మీ మేడం కావచ్చు, మీ సార్ కావచ్చు, మీ ఇంట్లో ఉన్న పిల్లలు కావచ్చు, గ్రాటిట్యూడ్ చెప్పండి. మీరే అంటే నేను అవుతూ ఉన్నాను, ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది మన మైండ్లోకి. ఇంట్లో వాళ్ళకి నేను గ్రాటిట్యూడ్ చెప్పాను, థ్యాంక్స్ చెప్పాను, ఓకే ఇది బాగుందని చెప్పాను అని చెప్పినప్పుడు మనకు ఆ పాజిటివ్ ఇంపల్స్ అనేది లోపల నుంచి డెవలప్ అవుతూ ఉంటుంది. అట్లాగే డ్యూటీ దగ్గర వెళ్ళినప్పుడు, వర్క్ దగ్గర వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఒకరికి గ్రాటిట్యూడ్ తెలపడానికి ట్రై చేయండి. ఓకే, సొసైటీలో కూడా మీకు ఎవరో తారసపడిన వ్యక్తి లేదా హెల్ప్ చేసిన వ్యక్తి ఏదో ఒక చిన్న సహాయం పొందినా కూడా అట్లీస్ట్ ఒక పెన్ ఇచ్చారు, లేదంటే ఒక వస్తువు ఏదైనా ఒకటి మీకు సహాయం చేశారు, చిన్న హెల్ప్ చేసినా కూడా వాళ్ళకి గ్రాటిట్యూడ్ తెలపండి. అప్పుడు ఏమవుతుంది, మన మైండ్ సెట్ అనేటువంటిది పాజిటివ్ వైపు పరుగులు పెడుతూ ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే యాక్సెప్ట్ వాట్ యూ కాంట్ కంట్రోల్. ఒక సిచ్యువేషన్ జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ మీరు దాన్ని కంట్రోల్ చెయ్యలేరు. కానీ దాన్ని చూసి మైండ్లో అబ్బా అలా జరిగింది ఏంటి, ఇలా జరిగింది ఏంటి, సొసైటీ అలా ఉందేంటి, ఇలా ఏంటి, వాడేంటి, వీడేంటి, ఇలా చేస్తున్నాడేంటి, అలా చేస్తున్నాడేంటి, వాడు అలా చేయకూడదు, వీడు ఇలా చేయకూడదు అని చెప్పేసి మనం ఇలాంటి వాటిని యూ కాంట్ కంట్రోల్ సచ్ సిచ్యువేషన్. వాటిని మీరు కంట్రోల్ చేయలేరు. కంట్రోల్ చేయనప్పుడు ఎందుకండి కంప్లైనింగ్ చేయడం? కంప్లైనింగ్ చేయకూడదు, అంతే కదా. మనం వెళ్ళి మనం వెళ్ళి వాటిని సాల్వ్ చేయలేము. అలాంటప్పుడు వాటిని కంట్రోల్ చేయలేనప్పుడు కంప్లైనింగ్ చేయడమే మానేస్తే బెటర్. దానివల్ల మనకే కొంచెం కంట్రోల్ అవుతుంది. ఓకే, అలాగే రీఫ్రేమ్ ద సిచ్యువేషన్. ఓకే, మీరు ఏదైతే అనుకున్నారో, ఒక డిజైర్ అనుకున్నారో, ఒక విష్ అనుకున్నారో, అది జరగలేదు, ఏం చేద్దాం? ఒక లాంగ్ స్మైల్ ఇద్దాం. లాంగ్ స్మైల్ ఇచ్చేసి ఏం చేద్దాం? సిచ్యువేషన్ని రీఫ్రేమ్ చేద్దాం, మళ్ళీ మారుద్దాం, ఇలా కాకపోతే అలా చేద్దాం అని చెప్పి మన మైండ్ సెట్ని మార్చుకున్నట్లయితే డెఫినెట్గా మనలో ఉన్నటువంటి కంప్లైనింగ్ స్టేటస్ అనేటువంటిది మారిపోతూ ఉంటుంది. ఇది మైండ్ సెట్ ప్రకారంగా ఏంటంటే అసలు మనం దేనికి కంప్లైంట్ చేస్తున్నాము అంటే అవేర్నెస్ ఉండాలి, రిఫ్లెక్షన్ అనేది ఉండాలి. ఇది సెకండ్ టైప్ ఆఫ్ టిప్స్ అన్నమాట. ఏం చేద్దాం? ఫస్ట్ వన్ ఏంటంటే నోటీస్ యువర్ ట్రిగ్గర్స్ అంటే ఏంటండి? ఎక్కడైతే నువ్వు కంట్రోల్ కాలేకపోతున్నావు, ఎక్కడైతే నీ వాయిస్ బాగా వచ్చేస్తుంది, ఎక్కడైతే నువ్వు నీ ఎమోషన్ని కంట్రోల్ చెయ్యలేకపోతున్నావో, బర్స్ట్ అవుతూ ఉన్నావో, ఏ ఇష్యూస్ ఉన్నాయో వాటిని ఒకసారి ఒక పేపర్ మీద రాసుకునే ప్రయత్నం చేయి. ఫస్ట్ నోటీస్ యువర్ సెల్ఫ్. ఇదేంటి, నేను ఈ ఇష్యూకి ఇలా స్పందిస్తున్నాను, అవునా కదా? ఒక సంఘటన జరిగింది, సొసైటీలో ఎక్కడో జరిగింది, లేదా మన కళ్ళ ముందు ఒక వ్యక్తి ఏదో చేశాడు, రైట్, లేదా మన జీవితంలోనే ఒకటి జరిగింది.
వేటికి నువ్వు రెస్పాండ్ అవుతున్నావు? సొసైటీలో జరుగుతున్న వాటికి, నీ పక్కన జరుగుతున్న వాటికి, నీలో జరుగుతున్న వాటికి వేటికి ఎలా రెస్పాండ్ అవుతున్నావు? ఆ ట్రిగ్గర్ పాయింట్స్ ఎక్కడ బరస్ట్ అవుతున్నావు, ఎక్కడ ఓవర్ టెంపరేచర్ అనాలా, ఓవర్ థింకింగ్ అనేది వచ్చేస్తుంది. వాటిని నువ్వు నోటీస్ చేసి పేపర్ మీద పెట్టడానికి ట్రై చేయి, వాటిని అవాయిడ్ చేయు. అంతే కదండి. ఇంతకుముందు ఫస్ట్ పాయింట్లో కూడా చెప్పుకున్నాం, వాట్ యూ కాంట్ కంట్రోల్. నువ్వు కంట్రోల్ చెయ్యలేని దాని గురించి ఎందుకండి ఆలోచించడము, అంతే కదా. సో కాబట్టి నీ ట్రిగ్గర్ పాయింట్స్ ఏంటో ఒకసారి పేపర్ మీద రాసి వాటిని ఈ సిచ్యువేషన్లో నేను ఇలా అవుతున్నానా, లేదా ఈ ఇన్సిడెంట్ జరిగితే ఇట్లా రెస్పాండ్ అవుతున్నానా, నాలో ఇలాంటి రిఫ్లెక్షన్స్ వస్తున్నాయా అని చెప్పేసి వాటిని మనము ముందే పసిగట్టి కంట్రోల్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్, పాస్ బిఫోర్ స్పీకింగ్. ఎస్, అంతే కదండి. 21వ శతాబ్దపు అతి పెద్ద మంత్రము మాటే మంత్రము. మాటతోటే మనం మనుషుల్ని మన వైపు తిప్పుకోవచ్చు, మాటతోటే మన మనుషుల్ని శత్రువులుగా మార్చుకోవచ్చు. కాబట్టి పాస్ బిఫోర్ స్పీకింగ్. మాట్లాడే ముందే ఒక్కసారి పాస్. ఒక వర్డ్ మాట్లాడుతున్నావు ఆపి, ఒక సెంటెన్స్ మాట్లాడుతున్నావు ఒకసారి ఆపి చూడు, కొంచెం టైం ఆగి మళ్ళీ తిరిగి మాట్లాడడానికి ప్రయత్నం చేయి. పెద్ద నష్టమేం జరగదు. ఓకే, మీరేమో అంత పెద్దగా వెళ్ళి పెద్ద చేసేదేం లేదు. కాబట్టి మాట్లాడేప్పుడే కొంచెం పాస్ ఇద్దాం, ఒక్కసారి ఆలోచన చేద్దాం, ఏమవుతుందండి. ఓకే, ఆ రాబోయే ప్రమాదాన్ని మనం ఆపుకోవచ్చు. మన నోటి ద్వారా వదిలేటువంటి ఆ విషపూరితమైనటువంటి ఆ పదాలని కంట్రోల్ చేసి ఆపినట్లయితే ముందు జరగబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత థర్డ్ కేటగిరీలో ఇంకా ఎలా కంట్రోల్ చేయొచ్చు, కంప్లైనింగ్ని ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు అంటే, స్పీక్ విత్ ఇంటెన్షన్తో మాట్లాడండి, ప్రిపేర్డ్నెస్గా మాట్లాడండి, వెల్ ప్రిపేర్డ్గా మాట్లాడండి, ముందే అనుకుని మాట్లాడండి. ఏది కూడా అప్పటిదప్పుడు, ఇంకా ముఖ్యంగా అపరిచిత వ్యక్తులతో కానీ లేదా మీ హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడేప్పుడు కానీ లేదా అంటే కొత్తగా మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా అండి చాలా ఆచితూచి మాట్లాడండి. రైట్, అలా మాట్లాడుతున్న సమస్యలు ఎదురవుతున్నాయి సార్, అప్పుడు ఏం చేయండి? షిఫ్ట్ ఫ్రమ్ కంప్లైనింగ్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎంత జాగ్రత్త పడుతున్నా ఒకటి వచ్చేసింది, ఒక సమస్య వచ్చింది, ఒక ప్రాబ్లం వచ్చింది, కంప్లైనింగ్ చేయడం మానేయండి. ఏం చేయాలి సార్ మరి? కంప్లైనింగ్ చేయొద్దా? మా కోపం రాదా? ఒకసారి దాని ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి ఆలోచించండి. మీకు ఎదురైన సమస్యను అంటే ఆ సమస్యను గురించి బాధపడుతూ చింతిస్తూ అతను చేశాడు, ఇతను చేశాడు, అతను అలా చేయకపోతే ఇది నాకు ఈ సందర్భమే ఎదురయ్యేది కాదు, పలానా వాళ్ళు అది చేయకపోతే నాకు ఈ రోజున నేను ఇంత సమయం నాది 1 గంట వేస్ట్ అయింది, 2 గంటలు వేస్ట్ అయింది, నేను బాధపడ్డాను, దీనివల్లే నాకు ఇబ్బందులు ఎదురాయి అనే దానికంటే కూడా దాని ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం సెర్చ్ చేయి. అరే ఇలా జరిగిందే, నేను దీన్ని వెనక్కైతే తీసుకురాలేను, మరి ఏం చేద్దాం? ఓకే రైట్, జరిగింది అయితే జరిగింది, దీని యొక్క సొల్యూషన్స్ నేను వెతుకుతాను అని అటు షిఫ్ట్ అవ్వండి. ఇక తర్వాత యూజ్ కన్స్ట్రక్టివ్ లాంగ్వేజ్, ఫ్యాక్ట్స్, నీడ్స్. మాట్లాడేప్పుడు ఎలాంటి లాంగ్వేజ్ని మాట్లాడాలి? మనం వింటుంటాం కదండి, అబ్బా ఏం మాట్లాడతాడు, గోడ కట్టినట్టు మాట్లాడతాడు అంటాడు కదా, అతుకు పెట్టినట్టుగా మాట్లాడతాడు, తేనె నోట్ల నుంచి తేనె ఊరినట్టే, తేనె జారినట్టే మాట్లాడతాడు. విన్నాం కదండి ఇవన్నీ. మరి మనం ఎందుకు మాట్లాడకూడదు? ఓకే, అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకి మంచే జరుగుతుంది, మనకి మేలు జరుగుతుంది, మన సమస్యలు సాల్వ్ అవుతాయి, మన ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అన్నప్పుడు మాట్లాడడంలో తప్పే ఉందండి. మీరు కూడా తేనెలూరేలాగానే మాట్లాడండి, గోడ కట్టినట్టుగానే మాట్లాడండి, మరి మంచే జరుగుతుంది కదా. ఎవరైనా కోరుకునేది అదే కదా. కాబట్టి గోడ కట్టినట్టుగానే మాట్లాడండి, కన్స్ట్రక్టివ్ లాంగ్వేజ్ని మాట్లాడండి, ఆచితూచి మాట్లాడండి, అవసరమైన మేరకే మాట్లాడండి, నిజాలే మాట్లాడండి, నీడ్స్ మాట్లాడండి, అవసరాలే మాట్లాడండి. అనవసర విషయాల జోలికి అనవసర విషయాల జోలికి వెళ్ళకండి. అసందర్భ ప్రేలాపనలు అందామా, అసందర్భ విషయాలను కానీ తీసుకొని వచ్చి చర్చ పెట్టకండి. దానివల్ల ఉపయోగం రాకపోగా అనవసరమైనటువంటి అపోహలకు, అనార్థాలకు దారితీసి బంధాలు చెడిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక 4వ కేటగిరీలో భాగంగా చెప్పబోయే టిప్స్ ఏంటంటే పర్సనల్ ప్రాక్టీసెస్. మనము సొంతంగా ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అంటే
ద ఫస్ట్ వన్ ఇందులో సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్. అబ్బా ఎంత బాగుందండి. నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులని ఎలాంటి వాళ్ళ మధ్య ఉండు లేదా ఎలాంటి వాళ్ళని చుట్టూ చేర్చుకో అంటే పాజిటివ్గా ఆలోచించేటువంటి వ్యక్తుల్ని చేర్చుకో. ఏమవుతుంది, ఇంకా కంప్లైంట్సే లేవు కదా, రైట్. 6 నెలల సావాసంలో వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు అని మనం సామెత కూడా విన్నాం. దాని ప్రకారం మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ పాజిటివ్గా ఆలోచిస్తుంటే మన యొక్క ఆలోచనలు కూడా పాజిటివ్గా వెళ్తూ ఉంటాయి. అసలు కంప్లైంట్ చేయాలనేటువంటి ఆలోచనే మన మైండ్కి రాదు. అలా సరదాగా లైఫ్ గడిచిపోతూ ఉంటుంది. ఇక రెండవ పర్సనల్ ప్రాక్టీస్ ఏంటంటే లిమిట్ యువర్ సోషల్ మీడియా అండ్ న్యూస్ కన్జంప్షన్. రూమర్స్, ఎస్పెషల్లీ రూమర్స్. సోషల్ మీడియాలో ఏం పెడతారండి, ఎస్ ఆ రోజు ఆ నటి ఇంట్లో ఏం జరిగిందంటే కదా, లేదా ఆ హీరో ఆ రోజు బ్రతికి ఉండేవాడు కాదు, ఇలా ఏంటిది, ఇట్లా రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అవి మనం చూసేసి అవి మనం వినేసి నమ్మేసి ఇంకో నలుగురు చెప్పడం, అరే ఇలా అయిందట్రా అలా అయిందట్రా. లేదంటే కొంతమంది వాళ్ళు ఇష్టానుసారంగా పోస్టులు పెడతా ఉంటారు, సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడతా ఉంటారు. ఇతర వ్యక్తుల్ని కించపరిచే విధంగా ఇలా ఇతర కొన్ని సందర్భాలను కించపరిచే విధంగా పెడుతూ ఉంటారు. అవన్నీ స్ప్రెడ్ అయిపోయి ఆ చాట్లలో ఇష్టానుసారంగా ఈయన ఒక కామెంట్ పెడతాడు, ఇంకో ఆయన కామెంట్. ఓకే, ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తి ఎక్కడో ఉంటాడు, వీళ్ళిద్దరూ అందులో చాట్ చేస్తూ ఒకరినొకరు కోపంగా రే నువ్వు రారా ఎదురు పడితే చూసుకుందాం అని మాట్లాడుతూ ఉంటుంటారు. కాబట్టి ఇలాంటి వాటికి కూడా మనం దూరంగా ఉండాలి తప్పనిసరిగా. అంటే చెడు చేసే హామ్ చేసేటువంటి వీటికి కూడా మనము దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్. ఇక లాస్ట్ పాయింట్, ద బెటర్ పాయింట్ ఏంటంటే యూజ్ ఎ జర్నల్ ఇన్స్టెడ్ ఆఫ్ వెంటింగ్. కంప్లైనింగ్ చేయడం మానేయండి, దాని బదులుగా జర్నల్ని ప్రిఫర్ చేయండి. ఒక జర్నల్ చదవడానికి ట్రై చేయండి. మీ మనసు మంచి విషయాలను నేర్చుకుంటుంది, అలాగే మీ మనసు మంచి విషయాల వైపు అడిగేస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే, ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, ఫాలో, షేర్ అండ్ కామెంట్. ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ ఐడియాస్ ఉన్నా కూడా నా కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను వాటిపైన వీడియోలు తీస్తాను, మీకు షేర్ చేస్తాను. బాయ్ బాయ్.